ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఇంట్లో యాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోయి సంసారంలో ప్రశాంతత లేనివారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు. అలాగే వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వారు స్వామివారికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమైపోతాయి. సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామివారిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదాలలో స్వామివారిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది. తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి పర్ణ ప్రసాదం అనే పేరు. హనుమాన్ మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శక్తి, ధైర్యంతో పాటు శారీరక సామర్థ్యం కూడా పెంపొందుతుంది. ఓం హనుమంతాయ నమః, హం పవనానందాయ స్వాహ అంటూ మంత్రోచ్చరణ గావిస్తే ధైర్యంతో పాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు. హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్ ఈ రహస్య మంత్రాన్ని పఠించడం ద్వారా అపరిమితమైన శక్తిని పొందవచ్చు. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ మంత్రాన్ని 21,000 సార్లు ఉచ్చరిస్తే మొండి రోగాలు, దుష్టశక్తుల పీడనం తొలగిపోవడమే కాదు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయి.